వరుసగా 12 యజ్ఞాలు ఉండే వచ్చారు. దానిలో 25, 26లో 2 యజ్ఞాలు చెప్పి அடுத்து 27లో సమయజ్ఞం, అదాదు మనస్సుని ఎట్టా కట్టుపడతాల ఆత్మ సంయమ యజ్ఞం, లేకపోతే ఇంకో పేరు సమయజ్ఞం లేకపోతే ఆత్మ సంయమ యజ్ఞం అనే దాన్ని 27లో చెప్పినారు. அடுத்து 28లో 5 యజ్ఞాలని చెప్పినారు. ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం అనగా యోగ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం అనే 5 యజ్ఞాలని పற்றி చెప్పినారు. ఇదిలో ద్రవ్య యజ్ఞం అనేప్పటికీ మన పొరుள் లేకపోతే செல்வாலு లేకపోతే వేరే ఏమి మనకుடைய కాలం అనగా మన సేవై ఉడల్ ఉழைப்பு ఇట మారి ఎది కాని మన దానం చెయ్యచ్చు అనేదాన్ని ఈ ద్రవ్య యజ్ఞాల చూసాము. అన తపో యజ్ఞం అనేప్పటికి తపస్, అదావదు మన విల్ఫుల్ సెల్ఫ్ డినయల్. విల్ఫుల్ అంటే మన ఉறுதிగా మనవుடைய ఆశలాని మననేని విளక్కేది, నీకేది, తవిర్తేది ఏమి మనకు విల్ఫుల్ గా ఉறுதிగా మననేని విరదం ఉండేది, మననేని నైట్ ఫుల్ మేలుకుండేది సినిమా చూసింది లేదు, విషయాల్ని అదావదు దేవుడు ఆ జపాల్ని దేవునికి అంచున్నే ఉండట్టుగా ఆ బ్రహ్మంగానే మనని ఫీల్ చేసి దానిలో ఆ ధ్యానానికి దీనికి యూజ్ చేసేది అదే తపో యజ్ఞం అనేది. அடுத்து యోగ యజ్ఞం అనేప్పటికి ఆ పతంజలి యోగ సూత్రాల్లో మన దాని వచ్చి మన 6వ అధ్యాయంలో సూత్రం దాని జాస్తి సూర్లా అది వచ్చి యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే 8 అష్టాంగ యోగం మూలంగా ఎట్ట మనస్సుని వచ్చి ఆ కట్టుపాడుగా ఎత్తురావచ్చు అనేదే ఈ యోగ యజ్ఞం. அடுத்து స్వాధ్యాయ యజ్ఞం అనేప్పటికి మన చదివే ఈ శాస్త్రాల్ని పారాయణం చేసేది అనగా మనపాఠం చేసేది, దాని అర్థాలని పురించుకునేది అటదింత స్వాధ్యాయ యజ్ఞాలు వచ్చును. அடுத்து ஞான యజ్ఞం అనేప్పటికి ఆ చదివిన పారాయణ చేసిన ఆ శ్లోకాలకు ఉடைய అర్థాలని విచార చేసేది. అద ఎట్టా విచారం చెయ్యాల, ఆ వ్యాకరణం వేద అంగంగల్ని చెప్పే ఆ వ్యాకరణం ఇలకణం అనగా తర్క శాస్త్రం మీమాంస శాస్త్రం అంతా వేద అంగాలుంది. ఎట్టా దాన్ని విచారం చెయ్యాల అనే దానికి మురళింతా వాళ్ళు పెట్టిండారు. దానింతాని చదివేది, దాని చదివి దాని ఆ మురైపడి దాన్ని విచారం చేసేది అదే ఇక్కడ జ్ఞాన యజ్ఞం అటసి చెప్పారు. సరే, ఇది అన్నినేని యతయహ ఆ ముయర్చి ఉండేవాళ్ళు సంసిత వ్రతాహ. సంసిత వ్రతాహ అంటే బాగా ఎఫర్ట్ ఎత్తి తీవ్రంగా దాన్ని కడపిడిచిరు. ఊరికి ఏనో దానో ఊరి ఒకనాడు చేసి 10 நாள் செய்யకుండా అట్ట ఉండకుండా కంటిన్యూస్ గా తొడర్ந்து దాన్ని ముழுమూచుతో అని చెప్పేమిక ఆ తీవ్ర తన్మైతో హార్డ్ వర్క్ చేసి దాన్ని చేసేరు అనేదిని ఈ సంస్థిత వ్రతాహ అనే మూలంగా చెప్పారు. సరే, ఇప్పుడు அடுத்த 29లో అపానే, అதாவது మన ఏற்கனவே చూసా ఉంది. ఇది అపాన వాయులో వచ్చి 5 వகை ప్రాణంలు ఉంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అటనిసి 5 ప్రాణంలు ఉంది. ప్రాణన్, అపానన్, వ్యానన్, ఉదానన్, సమానన్. ప్రాణన్ అనేది వచ్చి వెలి మూச்சு, మన బయట ఉడిసే గాలి. మూச்சு ఉడిసేప్పటికి బయట కూడి రోగోండి బయట అవుతుంది, ఆ గాలికి పేరు ప్రాణన్. మన బయట ఉండి రోగు పోయే గాలికి పేరు అపానన్. వ్యానన్ అనేది మన ఒళ్ళు పూరా వ్యాపించి ఉందేగా దాని వ్యానన్ పేరు. ఉదానన్ అనేది ఆ గాలి ఏం చేస్తుంది అంటే మన సచ్చేప్పుడు ఆ గాలియే మన ఉసురుని ఎత్తుకు పోనుంటా, దానే ఉదానన్ అంటారు. அடுத்து సమానన్ అనేది వచ్చి మన ఒళ్ళులో అన్ని செயல்ని అదే సమత్వంగా ఆ నడునిలై పట్టి క్లియర్ గా ఎత్తుపోయేది ఈ సమాన వాయు. ఈ 5 వాయువులోనే ఈ 5 వాయువులోని ప్రాణ శక్తిలని మనకు రోగా ఉరువాకుతా ఉంది. ఆ ప్రాణశక్తి మూలంగానే
మన రోగం ఉండే ఆ ఉరుపులు అన్నిని సరిగ్గా పనిచేస్తుంది. ఈ ప్రాణశక్తి లేకపోతే మన నుంచి బాగా పనిచేసింది వెళ్ళవదు. ఇదే ఆ ఎనర్జీని, ఆ శక్తిని ఇచ్చేది. ఆ నెత్తుర్లని అక్కడక్కడ ఎత్తుకుపోయేది. ఆ వ్యానన్ అనే ఇదే అన్ని తాగు నెత్తురు ఎత్తుపోయి అన్నిని వ్యాపించి ఆ సమనిலைలో అన్నిని పెట్టుకుంది. ఆ సమానం యూస్ అవుతుంది. మనోடைய ఒంట ఉండే ఆ వెప్ప శక్తి, జీర్ణ అన్నిని సమపడితేది వచ్చి ఆ సమానన్ అనేది. దానిలో ఏదన్నా ప్రచన ఆ సమపడితే వెళ్ళబడిపోతేనే అక్కడ ఒంటో ఆ డిసీజ్, ఆ నోయి అనేది అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఇది ఇంత ఈ ప్రాణనుடைய పడిలు. సరే, ఇప్పుడు వచ్చి ఈ దిల్లో ఏమి తీసేసిందారంటే అపానే జుహ్వతి ప్రాణన్. అదావదు ఈ ఉள்మూச்சு, ఆ ఉள்మూச்சு ఉందిగా దాని వచ్చి ఆ అపానంలో ఈ ప్రాణన్ని హోమం చేసేరుంట. అదావదు అపానన్ వచ్చి ఇక్కడ మన చెప్పేమిక అగ్ని అర్పణం రెండు చెప్పేమిక అన్ని యజ్ఞాలోని ఏది దేని అగ్నిగా పెట్టుకుంటున్నాము, దేని దల్లో అర్పణం చేసేము అనే దాన్ని తిరిగి సుతా వచ్చేము ఒక్కొక్క దిల్లో ఏం చేశారంటే అపానన్ అనేది అగ్ని ఇక్కడ ప్రాణాన్ని దల్లో హోమం చేసేట్టుగా మనసులో ఆ పూరకం రేచకం అంటాన్ని చెప్పేదిగా పూరకం రేచకం కుంభకం మూడు చెప్పుతారు. పూరకం అంటే మన రోగ మూచుడి బాగా ఈడిసి దానిలో కాన్సన్ట్రేట్ చేసేది. మన మనసుని రోగ పొయ్యే మూచులో కాన్సన్ట్రేట్ ఆ మోరుముఖ పడితేది వచ్చి పూరకం చెప్తారు. రేచకం అనేది బయట వచ్చే గాలిలో మన ఆ ఎన్నం మనసుని ఓర్ముగా పడితేది వచ్చి రేచకం. కుంభకం అనేది రెండు లేకుండా అదావదు మూச்சு కాటు రోగం అంపి అక్కడ కొంచెం గెల్లి నిలిపేది. ఆ నిలిపే ఇప్పుడు మూச்சு గాలిని బయటని రోగాన్ని ఉడాకుండా రోగాన్ని నిలిపేది. రోగాన్ని అటమారి నిలిపాచు, బయటని అటమారి నిలిపాచు. దీని పేరు కుంభకం పేరు. దానే ఇక్కడ చెప్పారు. మొదటి ఇది వచ్చి అపానంలో ప్రాణాన్ని హోమం చేసేది. దానే అపానే జుహ్వతి ప్రాణం అనేదిలో చెప్పారు. அடுத்து ప్రాణే అపానం తథా అపరే. తథా అపరే అంటే అవ్వారే వేరు సిలర్, అపరే అంటే ఇంకా కొంచెం గురు ఏం చేసేది ఈ ప్రాణంలో అపానాన్ని మొదటిదిలో అపానంలో ప్రాణాన్ని హోమం చేసినారు. அடுத்தது వచ్చి ప్రాణంలో అపానాన్ని హోమం చేసేరు. அடுத்தది వచ్చి ప్రాణ అపాన గతి రుద్వా. ఆ గతి అంటే ఆ పొయిసి వచ్చే ఆ ప్రాణన్ అపానన్ రెండుని రుద్వా అంటే తడుతు నిలిపి ఏం చేశారు, అదే కుంభకం. ఆ రుద్వా తడుతు నిలిపి ప్రాణాయామ పరాయణాக. అదావదు ఈ ప్రాణాయామాలనేని మనస్సుని అట్నే కరుతూ ఉండి ఆ ఒరుముగపట్టు దల్లోనే ఉండేది. పరాయణాக అంటే అదిగానే అవేది. ఆ ప్రాణాయామలో ప్రాణాయామం ముళ్ళుముచ్చు వెలిముచ్చు ఎదినే లేకుండా ఆ కుంభకం చేసి ఆ ప్రాణాన్ని కట్టుపడితేదిలో తొడందు ముయర్చి చేసేవాళ్ళు. అట్ట ఉండే వాళ్ళు కొంచెం గూరు. అదావదు దిల్లో ఈ ప్రాణ దిల్లోనేని యజ్ఞాల్లోనేని 3 టైప్లో చేసేరు. పూరక యజ్ఞంగా చేసేరు, అనక రేచక యజ్ఞంగా చేసేవాళ్ళు, కుంభక యజ్ఞంగా చేసేవాళ్ళు అంట. ఇది నేను ప్రాణ యజ్ఞాలనేని 3 టైప్లో దిల్లో చెప్పారు. సరే, ఇది వచ్చి దీనికి ఒక్కొక్కటికి ఒక్కొక్క భయం ఉంది. అది దాన్ని ప్రాణాయామం అది రెగ్యులర్ గా చేసే వాళ్ళతో మన చదివితే క్లియర్ గా దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. నాకు దీన్ని బట్టి జాస్తి తెలియదు. అదేంటే ఇది వచ్చి చెప్పచ్చు, ఓరளவு తెలుసును. కాబట్టి అది వచ్చి ఇట ఫోన్ లోనో దీనిలోనో మన అట్ట చెప్పి దాన్ని ప్రాక్టీస్ చేసింది కదా, అది వచ్చి మంచిది లేదు. ఇదంటే మొట్టనే చెప్పిందా ఈ ప్రాణ శక్తి అనేది ఎలక్ట్రిక్ కరెంట్ మారి ఎలక్ట్రిసిటీ మారి అది వచ్చి మన తప్పుగా చేస్తా ఉంటే వేరే మారి తప్పైన విளைவுలంతా వచ్చింది ఛాన్సెస్ ఉంది. దాని నుంచి అంచున ఉండి మురైగా తెలిసిన ఆ వాళ్ళతో చదివేదే ఇది బెస్ట్. సరే,
దీంతో ఈ శ్లోకాన్ని ముడుచుకుంటా. அடுத்து వచ్చి 30లో 30వ శ్లోకాలో ఆహార నియమం చెప్పి, ఆహార నియమం మన ఫుడ్ తినేమేక ఆ ఫుడ్ అదే మెయిన్, అదే ఒంటికి కావాల్సిన ఎనర్జీని పూరా ఇచ్చేదానించి అదిని ముఖ్యమైన యజ్ఞంగా ఇక్కడ చెప్పారు. ఆ నియమాన్ని చెప్పి ఎట్ట మన యజ్ఞం చెయ్యాలి అనేదాన్ని ఈ 30వ శ్లోకం మూలంగా చెప్పారు. సుతాడి అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః. దీనిలో అపరే అంటే ఇంకా కొంచెం వేరే మనుషులు ఏం చేశారు, నియత ఆకారాహ. నియత అంటే మురైగా మిదంగా ఎంత తినాలో అంత ఆహారం. నియత ఆకారాహ అంటే ఇక్కడ వచ్చి అళవుగా పరిమితం, హితం, మేద్యం అట అనేసి 3 చెప్పుతున్నారు. పరిమితం అంటే అళవుగా తినేది, హితం అంటే మంచి ఫుడ్ గా తినేది. మనకు మన ఒంటికి ఏది నన్మైనిచ్చునో, ఏది వచ్చి ఒంటికి హితంగా ఉన్నో, ఇదంగా దానికి సుఖాన్ని ఇచ్చునో అదావదు మన రుచి కోసం తినేది లేదు. ఒళ్ళునుடைய ఆరోగ్యానికి ఏది నన్మైనిచ్చునో ఆ ఫుడ్ అనగా మేద్యం అంటే ఫ్రెష్ గా ఉండాల. ఫ్రిడ్జ్ లో పెట్టి 1 మాసానికి తినేది అట్టంతా లేకుండా మేద్యం అంటే ఫ్రెష్ గా ఉండాలి. యాక్చువల్గా మన వండేది వచ్చి 4 hours వండే ప్రోడక్ట్స్ పొరుళ్ళు వచ్చి 4 గంటల సేఫ్గా మన తిని రావాలే అట అని చెప్పారు. 4 hours 6 hours దాని పైగా అంటే అది వచ్చి మనకు తమో గుణాన్ని ఎత్తుకుపోనుంట. దానిచ్చి ఈ ఫుడ్ ని మన ఫ్రెష్ గానే తినాలే, అది వద్దే ముఖ్యం. దానిలో అది 3నే దీనిలో నియత ఆహారాహ అట అని చెప్పారు. ఈ నాలికని జయించితే మన తిరిగి దీన్ని చూసిండాము. నా వడంగినాల్ అனைத்தும் అడగివిడం. ఈ నాలికనే మాట్లాడేదిలోని ఏకపట్ట ప్రచనలు చేతుంది అనగా తినేదిని మన ఆశపడి ఏనా తినిస్తా ఉంటే ఒళ్ళుకు ప్రచనలు అనేది వచ్చింది. దానిచ్చి ఈ నాలికని మన క్లియరా ఆ కట్టుపాటుతో సెల్ఫ్ కంట్రోల్ తో క్లియరా పెట్టుకోలే. జితం సర్వం జితే జిహ్వే, అదావదు ఈ నాలికని జయించా ఉంటే అన్నిని జయించి రాచు ఉంట. దానే దానిలో చెప్పారు. సరే, అది పోక ఇంకో శ్లోకాన్ని ఏం చెప్పారుట, పూరయేత్ అసనేన అర్థం తృతీయం ఉదకేనతు వాయోహో సంచనార్థం తు చతుర్థం அவசேஷயேத். அதாவது இது మీరు వినింట్రు పాది మన తినే ఫుడ్ వచ్చి దిడ ఆహారం వచ్చి మన పాది కడుపుకే ఉండాలంట. ఆ పూరయేత్ అసనేన అర్థం అంటే పాది అని అర్థం. అసనేనంట మన తినేది. ఆ తినే పొరుళ్ళు వచ్చి ఆ సాలిడ్ ఫుడ్ వచ్చి పాది అలవుకు మన ఫుల్ చేయాల. మన ఫిల్అప్ చేసేది కడుపుని ఫిల్అప్ చేసేది పాది అలవుకు ఈ సాలిడ్ ఫుడ్ తో. సాలిడ్ అంటే దిడ ఉణవు అని అర్థం. దిడ ఉణవుతో నాని మన తినాలే. அடுத்து తృతీయం ఉదకేనతు, 3வது భాగం కడుపులో ఉండే అదిని 4 భాగంగా పిరుచుకున్నాముంటే పాది భాగం వచ్చి దిడ ఉణవు ఉండాలి. అనగా 3வது భాగం అదే ఇంకొక కాల్వాసి భాగం నీళ్ళ కోసం. ఆనా ఇంకొక వాయోహ సంచనార్థం. వాయోహ సంచనార్థం అంటే గాలి పొయిసి వచ్చేదానికి ఇంకొక చతుర్థం అవశేషయేత్, ఆ 4வது భాగాన్ని మిచ్చం పెట్టాలంట. కడుపు ఎట్టా తినాలి అనే దానికి ఈ శ్లోకాన్ని చెప్పిండారు. அதாவது பாதி திட ஆகாரம் ஆனா கால்வாசி நீலு ஆனா கால்வாசி మన
గ్యాప్ ఉడిసిపెట్టాలి. అది వచ్చి వాయు సంచారాని కోసం, ఈ గాలి పొయ్యి వచ్చే దానికోసం మన దాన్ని మిచ్చం పెట్టాలట. அடுத்தனே ఈ జీర్ణం అనేది బాగా అవును. మనவுடைய ஒள்ளு வச்சு அதாவது ஒள்ளுனுடைய ஏன் செப்பினார்ட்ட ஒரு பொழுது உண்பவன் யோగి రెండు అట వరుసగా చెప్పేప్పుడు నింద మాట తింటే వాడు రోగి, వాడికి మన ఈ తిన్న తిండి జీర్ణ అవ్వకుండా తిరిగి తింటే ఒంటో నొప్పియే వచ్చునుంట. దానిచ్చి మనం ఏం చెయ్యాలి, బాగా ఆకలికనంగానే తినాలి, బాగా నవ్వులి తినాలి అటంతా చెప్పుతారేగా. దాని మన ఈ ఇదిలో మనసులో పెట్టుకోవాలి. ఈ ఇదిలో దానే ఇక్కడ ఒక యజ్ఞంగా చెప్పారు. ఈ మితమాన ఆహారంతో మనం ఏం చెయ్యాలి, యాక్చువల్ దేనికోసం దాని వచ్చి ప్రాణంతో సేరి చెప్పారుట. ఈ మన ఈ ఒళ్ళుని వచ్చి అంజిగా పిలిచేరు. అంజి పంచ కోసాக అంటారు. కోసం అంటే ఉరైகள். ఎట్టా ఒక బాల్ని వచ్చి ఒక ఒరల పెట్టారో అది మారి ఈ ఒళ్ళు వచ్చి అంజి ఉరైలతో ఉందిట. మొదటిది అన్నమయ కోశం, அடுத்து பிராணமய கோஷம், அடுத்து மனோன்மய கோஷம், அடுத்து విజ్ఞానమయ కోశం, அடுத்து ఆనందమయ కోశం అటంచి అంజిగా పిలిచేరు. అన్నమయ కోశం అనేది మన కన్నుకు తెలిసే ఈ ఒళ్ళు, ఈ ఫుడ్ తిని మన ఒళ్ళు కన్నుకు తెలుతుందిగా, ఈ ఒళ్ళుగా అది పరిణమించుతుంది. అది మారుబడి ఆ శక్తిలు రోగపోయి ఈ తోలు గాని మాంసంగా అన్ని అది ఉరువవుతుంది. అదే అన్నమయ కోశం. அடுத்து వచ్చి ప్రాణమయ కోశం అనేది ఈ గాలిలు, 5 గాలిలు చెప్పినామిక. ప్రాణన్, అపానన్, వ్యానన్, ఉదానన్, సమానన్ 5 గాలిలు చెప్పినామిక. ఈ 5 ఇది పోక ఇంకా ఉపవాయులు, ఈ విక్కలు వచ్చేదానికి కన్ను ఇమ్మచ్చేదానికి ఇంత ఒక్కొక్క వాయుల్ని చెప్పుతారు, ఉప ప్రాణాన్ని చెప్పుతారు. దాని ఇది అన్నినే ఈ ప్రాణమయ కోశాలో ఉండేది. దాంతో సేరి ఈ కర్మేంద్రియాలు మన సెయల్ సేతుంది, ఈ చెయ్యి కాలు అనగా పాయు ఉపస్థం, ఈ కలివులు పొయ్యేది అనగా జనన ఇంద్రియం అనగా ఈ మాట్లాడే ఈ శక్తి, ఇది అన్నినేమి ప్రాణనుடைய శక్తి నుంచే పనిచేస్తుంది. అట్టనేప్పుడు అనగా ఈ పసి దాహం చెప్పేమిక, మనకుండే ఆకలి అనగా దాహం, ఈ మనకు దగా వచ్చేది, ఇది అన్నినేని ప్రాణశక్తినుடைய పనిల. అట్టనేప్పుడు ప్రాణాయ మన ఈ ఉణవుని కరెక్ట్ చెయ్యంగా ఈ 5 ప్రాణాలని ఏం చేయొచ్చు, మంచి విధాలో పెట్టుకోవచ్చు. అది దాని పనిలాని బాగా చేసును. అదిని ఈ ప్రాణాలు ఆరోగ్యంగా ఉన్ను అప్పుడే ఇది ఈ ఆహారాలను మన డిసిప్లిన్డ్ గా చెయ్యంగా ఆహారాలని కట్టుపడుతుని కరెక్టా చెయ్యంగా ఆ మురైపడుతున్న ఆ ఆహారాలని మన తినంగా ఏమవును, ఈ ప్రాణంలో అన్నినేని ఆరోగ్యం అవును. అట్ట ఆరోగ్యమేని ప్రాణాలు ఉండప్పుడే ఏమవును, మనకు అన్హెల్తీ ప్రాణాస్, అதாவது ఆరోగ్యమట్ర ఆ ప్రాణంలాని ఈ ఆరోగ్యమైన ప్రాణంలో మన ఆహుతి చేసేము. ఆరోగ్యమట్ర ప్రాణంలు ఏమి, ఈ తప్పుగా మన తినేదానించి అనగా తవరాన మురైపడుతవండ అన్ని செயல்லிంత చేసేవిగా, తేవలేకుండా మాట్లాడేది, కోపపడేది, కడుం చొరుకలంతా ఇది చేసేది అటమారి ఈ కర్మేంద్రియాల మూలంగా మన చేసే తప్పాన విషయంగా అన్నినేని అది అన్నినేని ఒక కంట్రోల్ కు ఎత్తుకొచ్చేదే ఇక్కడ ఈ యజ్ఞంగా చెప్పారు. అది వచ్చి ఈ తిండి సరిగా ఉండంగా ఇది అన్నినేని సరి అవునుంట. దానికే ఇక్కడ ఏం చెప్పారంటే అపరే నియత ఆకారాహ అనగా ఇంకొకటి కూడా స్వామి చెప్పినారు, ఉపవాసం చెప్పేమేక. ఉప అంటే అర్హిల్ అర్థం.
వాసంటే అక్కడ వసిచేది. ఉపవాసం ఎక్కడ ఉపవాసం అంటే మన తినకుండా ఉండేదే ఉపవాసం చెప్పుతాము. అయితే ఉపవాసం అంటే ఎక్కడ అంచనా పోయి ఉండడం అంటే ఆ టయాలో మన విరదం ఉన్నప్పటికీ ఏ విధమైన ఆహారం లేకుండా, అదావదు మన తినే తిండిని కమ్మి చేసుకుంటున్నాము అనగా మన జ్ఞానేంద్రియాలకు వచ్చే ఆహారాలు, ఈ విషయ భోగాలు చెప్పేమిగా మన చూసేది అనగా చెవిలో వినేది అనగా ఈ ముక్కుని పెట్టి వాసన చూసేది, నాలుగకి తేవలేని నిండా దాని రసనకి తగ్గట్టు దానికి ఫుడ్ అన్ని ఇచ్చేది అనగా ఈ తొట్టు ఉనర్చి మూలంగా దాని ఆ ఉణర్వులనింత కెలపేక ఉండే విషయాలనింత మన చేసేది. ఇది అన్ని నేని చెయ్యకుండా ఉండేదే ఆ ఉపవాసం. అది చెయ్యకుండా ఉన్నప్పుడు ఏం చెయ్యాల మరి? దోరుగా అంచనా పోయి ఉండాలి అంటే ఆ దేవుడికి అంచనా పోయి ఉండట్టుగా ఏం చెయ్యాలి? మన జపం, ఆ ధ్యానం అనగా పారాయణం అట్టమారి విషయాల్ని మన చెయ్యాలి. అట్టాడేప్పుడు ఆ బ్రహ్మానికి అంచున ఉన్నట్టుగా, ఆ పరంపరులకు అంచున ఉన్నట్టుగా మన ఫీల్స్ అవుతాం. అదే ఉపవాసం. ఉపవాసంలోడే మెయిన్ పర్పస్ వచ్చి దేవుడికి అంచున మన ఉండట్టుగా ఆ పనిలాని చేసేదే. బట్టి ఉపవాసం అంటే తినకుండా ఉండేను అట్టని చెప్పేది మట్టు లేదు. తినకుండా ఉండుకుని తేవలేని విషయాలని చూసుకుంటా, తేవలేని దీన్ని వినుకుంటా అట్ట ఉండేదిలో ఒక ప్రయోజనం లేదు. ఆ మురైపడతపట్ట మనం చేసేప్పుడు దానితో కూడా దాన్ని దేనితో లింక్ చేయాలి? ఆ దేవుడితో ఉండట్టుగా, ఆ దేవుడికే అది చేసేట్టుగా అట్ట మరింత మన ఎంచుకు దానిలో చెయ్యాలి. అట్ట చేతనే ఆ నోకంతో మన చేతనే ఈ ఆన్మీக వளர்ச்சி అనేది, ఈ మనదునుடைய ఆ ముదిర్చి మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ అని చెప్పేవిగా ఈ మనదునుடைய పక్వం అనేది ఇంత అప్పుడే వచ్చును. సరే, ఇదినే దీనిలో అపరే నియత ఆహారాహ. ఆ వేరే కొంచెం కూరు ఈ ఆహారాల్ని నియతం అంటే ఆ కట్టుపాడుకి ఎత్తుకొచ్చి ఏం చేసేది? ప్రాణేషు జుహ్వతి. ఆ ప్రాణం అంటే ఇక్కడ వచ్చి ఆ గాలి మన చెప్పినాం ఇక ప్రాణశక్తి మూలంగానే ఈ పసి దాహం అనేది ఇంత వచ్చేదానిచ్చి ఆ విషయాల్ని, ఆ ప్రాణనుடைய ఆ செயல்பாடுகள், ఆ ఫంక్షన్స్, దానిடைய కార్యాల్ని ప్రాణేసు జుహ్వతి, తప్పాన విషయాల్ని మన అన్డిసిప్లిన్డ్ గా ఉండేది, కట్టుపాడు లేకుండా ఈ ప్రాణం వచ్చి ఏం విరుముతుందో అన్నిని దానికి రోగ వెయ్యకుండా, దానికి తీనిగా అది అన్నిని వెయ్యకుండా దాన్ని మురైపడుతేది. అదే ఇక్కడ హోమంగా చెప్పారు. దాని వచ్చి ఆ ప్రాణంలో మంచి విషయాలు, ఆ కట్టుపాడు అనేదిలో మన హోమం చేసేము. సరే, அடுத்து సర్వే అపి ఏతే యజ్ఞ విదః యజ్ఞ క్షపిత కల్మసాహ. సర్వే అపి అనేప్పటికి ఈ అందరినేని, అదావదు దోరందరూ యజ్ఞ విదః ఈ యజ్ఞాలు అన్నినేని తెలిసిన వాళ్ళు. అదావదు ఇప్పుడు దాకా చూసామిగా ఈ 12 యజ్ఞాలనేని దోరు తెలుసుకుంటారా వాళ్ళందరినేని. ఏతే అంటే ఈ దీన్ని చేసే వాళ్ళందరూ ఈ 12 యజ్ఞాలని కొంచెం గూరు చేశారు అని చెప్పుకునే వచ్చినామిక. అట్ట ఆ వాళ్ళందరినీ ఈ వేల్విగా చేసేవాళ్ళు. వేల్వి అంటే ఏమి? దాని ఈశ్వర అర్పణంగా అని చేసేవాళ్ళు. అదే టయాలో దాని ఆ మోటివ్, దాని ఏం పర్పస్ కోసం చేసేము, ఊరిగా ఏదో మన ఒళ్ళు ఆరోగ్యం కోసం చేసేము, మనసునుடைய ఆరోగ్యంగా అది మట్టు లేదు. అక్కడ వచ్చి మనోடைய పర్పస్ ఆ ఆన్మీக వளர்ச்சி, అదావదు మన నోకం వచ్చి ఆ మోక్షం అనేదే అక్కడ నోకంగా ఉంది. ఇదింత ఈ యజ్ఞాలంతా చేసేప్పుడు ఏమి బలం తౌలుతుంది అనే దాన్ని అట్ట పురించుకు చేసేవాళ్ళు. అదావదు ఈ దేవుడిని అనే దాన్ని ఇన్క్లూడ్ చేసుకుని అన్నిని ఈశ్వర అర్పణంగా ఆ ఇறைவனுக்கு అర్పణంగా చేసి దానిలో వచ్చే ప్రసాదాన్ని ఈశ్వర ప్రసాదంగా వచ్చే బలంలాని ఈశ్వర ప్రసాదంగా ఎంచుకు
చేసేవాడు అట్ట చేసేప్పుడు ఏమవుతుంది? యజ్ఞ క్షపిత కల్మసాహ, ఆ వేల్వి నుంచి ఈ కల్మసాహ అంటే పాపాలు అని అర్థం. ఈ శయల్లో చేసిన పాపాలు, మన చేసిన పాపాలు అన్ని, ముందర చేసింది ఇప్పుడు చేసేది ఇంకా అన్ని పాపాలు నేని క్షపిత అంటే అழிஞ்சிపోతుంది అటనిసి అర్థం. అదావదు ఈ 12 యజ్ఞాలు ఉందేగా, ఈ 12 యజ్ఞాలని ఈ అన్నినేని సర్వే అపి ఏతే, ఏతే అంటే దోరు ఇవర్హల్, దోరు అన్ని అందరినేని, వీళ్ళందరినేని అంటే దోరందరు ఈ 12 యజ్ఞాలని చేసేవాళ్ళు, వాళ్ళందరినేని యజ్ఞ విధ. యజ్ఞ విధ అంటే యజ్ఞాలని బాగా తెలిసిన వాళ్ళు అని అర్థం. వాళ్ళు యజ్ఞ క్షపిత కల్మసాహ, వాళ్ళు ఈ యజ్ఞానించి ఏమవేరు ఈ పాపాలుండి విడుబడుతున్నారు. వాళ్ళు చేసే ఏదిన్నా తప్పులు తవర్లు ఏదినా ఉంటనాலும் దల్లో ఉండి వాళ్ళు విడుబడుతున్నారు. దేని నుంచి ఎట్టా విడుబడారు అంటే అది దేవుడికి అర్పణంగా చేసి ప్రసాదంగా బలాన్ని ఎత్తుకునేదానిచ్చి ఆ మనోభావనే వాళ్ళకు ఉండేదానిచ్చి వాళ్ళకి పాపం అనేదే చేరదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దీనిలో మనకు ఆహార నియతి అనేదాన్ని ఇక్కడ యజ్ఞగా, ఆహార నియమ యజ్ఞ అనేదే ఇక్కడ యజ్ఞం. 12వ యజ్ఞం వచ్చి ఆహార నియమ యజ్ఞ. అదావదు మన తినే తిండిని కట్టుపాడుతో, ఆహారం అనేప్పుడు తిండి మట్టు లేదు, మన పులన్கள் మూలంగా ఈ సెన్స్ ఆర్గన్స్ మన జ్ఞానేంద్రియాలు ఉందిగా దాని మూలంగా మనకు విషయాలన్నీ రోగపోతుంది, అది కూడా ఆహారమే. ఆ అన్నినేని ఒక కంట్రోల్డ్ గా ఆ ప్రాణంలో దాని శయల్ని ఆ దల్లో ఆహుతి చేసేము. దీనిలో వచ్చి ఇంకొకటిని ఒక్క ప్రాణాన్ని మన జయించాముంటే ఇప్పుడు ఆహార నియమంతో ఆ జీర్ణ శక్తి అనే ఆదిని అది ఏ ప్రాణం చేతుందో దాని మన జయించా ఉంటే దాని పెట్టేని కొదవ అన్ని వాయుల్ని ఇంకొక కొదవ ఉండే వాయుల్ని పూర మన కంట్రోల్ కి ఎత్తుకొచ్చిరాచు. అదే ఇక్కడ చెప్పారు. అది ఇంతని మన ఇంకా దానిలో ఆ ప్రాణాయామ చేసి పలకం ఉండే వాళ్ళకి అది బాగా పుంజును. మనకి ఈ అలవుకు మన తెలుసుకుంటే సార్ ఇది వచ్చి ఆహార నియమ అనే దాన్ని చెప్పి దీనిలో వచ్చి 12 యజ్ఞాలని తెలిసిన వాళ్ళకి పాపం சேரது అనేదాన్ని చెప్పి முடிச்சாரு. அடுத்து 31வது దీనిలో మనకి ఈ యజ్ఞాలని తాని ఓరளவுக்கு కన్క్లూడ్ చేసుకొచ్చారు. ఆ ముడివుని 31, 32తోని ఈ యజ్ఞం అంటే ఏమి, దాని భయం ఏమి, ఇది చేసే వాళ్ళు ఏమి బలాన్ని అడంజుతారు, చెయ్యని వాళ్ళు ఏం ప్రాబ్లం అవును అనేది తాని ఇంకా 31, 32 అనే దాని ఇదిలో చెప్పారు. సుతాడి యజ్ఞ శిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ యజ్ఞ శిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ. యజ్ఞ శిష్ట అమృత భుజ. యజ్ఞ శిష్ట మన ఏర్కనవే శిష్ట అనే దానికి అర్థం చూసిండాము. దేవాన్ భావయత ఏన అనే శ్లోకాలో அதாவது தேவர்கள் வச்சு மனக்கு திரு மன தேவர்களுக்கு பரஸ்பரம் யோக యజ్ఞ ఆదింతా చూసే ఇప్పుడు జగత్ చక్రం యజ్ఞంగా చెయ్యాల అనేసి కర్మయోగాలు చూసామేగా ఆ తావలో చూసాము. ఈ పంచమహాయజ్ఞాలంతా చేసి ఆ మిగత్త ఉండేదాని శిష్ట అంటే మిగత్త అని అర్థం. మిచ్చంగా ఏముందో దాని భుజించేవాండే దీని అట్ట లేని వాడు దొంగ అటనిసి స్థేన అటనిసి మన కర్మయోగాల 3వ అధ్యాయంలో చూసాము. అదే మరి ఇక్కడ అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు? యజ్ఞ శిష్ట అమృత భుజ. ఈ యజ్ఞాలో ఈ 12 యజ్ఞాలను చేసి
కొదవ ఉండే ఆ కొదవ ఉండే అనేప్పటికి ఈ కొదవ ఉండే కాలంని ఎత్తుకోవచ్చు. అదావదు ఇదింతా చేసిన పోగ కొదవ ఉండే నేరం అటనిసి అర్థం. ఆ నేరం లేకపోతే మనకు పొరులు ఏం దానం చేసినామంటే దానిలో కొదవ ఉండే మిగతా ఉండే దానం చేసిన పొరుల్ పోగ మిగతా ఉండే పొరుల్ని బట్టి మన வாழ்க்கைని నడితేది అనక. అప్పుడు అన్న దానం చేసినామంటే అన్ని దానం చేసిన వెనక మిగతా ఉండే అన్నాన్ని తినేది ఇంత మాదిరి ఇంత ఉండేదానే ఇక్కడ మీన్స్ చేసేరు. ఆ యజ్ఞ శిష్ట అమృత భుజగ. అమృత అనేప్పటికి ఇక్కడ ప్రసాదం అర్థం. అదావదు ఏ మిగతా ఉందో దాని ప్రసాదంగా ఎంచుకు వాడు భుజగ అంటే దాని ఎంజాయ్ చేసేవాడు, దాని అనుభవించేవాడు. ఆ భుజగ అనేప్పటికి బుంజుదాతో అది వచ్చి అనుభవించేది. భుజిప్పవర్గల్ అంటే దాన్ని తినేవాడు అనేసి అర్థం ఎత్తుకోవచ్చు. అన్నదానం అంటే తినేవాడు. కొత్త విషయాలు వేరే వేరే యజ్ఞాలు ఉంది అది ఇంత చేసేప్పుడు దాన్ని అనుభవించేవాడు అని అర్థం. మిగతా ఉండే కాలాన్ని అనుభవించేవాడు, మిగతా ఉండే సెల్వాన్ని ఉపయోగించేవాడు అట్ట. మరి మిగతా ఉండే ఆ ఎనర్జీ శక్తిని ఉపయోగించేవాడు అట్ట అనుభవించేవాడు అనేసి ఎత్తుకోవచ్చు. సరే, యజ్ఞ శిష్ట అమృత భుజగ అట్ట ఉండేవాడు. యాంతి బ్రహ్మ సనాతనం. అదావదు ఈ సనాతనం అంటే ఆ ఎటర్నల్ ఎప్పుడు ఉండే, అదావదు ముందటి కాలంలోండి ఉంది, అది వచ్చి పరంపరగా ఉంది. మన దిల్లోని చూసాము, ఇక 4వ చాప్టర్ లోనే మొదట శ్లోకం చూసాము. సనాతనం అనే వార్త అక్కడ పరంపరగా అది ఈ విషయాలన్నీ నేను పరంపరగా అవుతుంది అనేదాన్ని మన ఫస్ట్ దీని చెప్పేప్పుడు పురాధనక అట అని చెప్పినాము. ఇక అదాదు సహ ఏవ అయం మయా సేద్య యోగ ప్రోక్త పురాధనక చెప్పేమిక అదే ఈ సనాతనం అనే దానికి అర్థం. అదాదు ముందటి కాలంలోనే నేను దీన్ని పట్టి చెప్పిందాను, దానే ఇక్కడ అని చెప్పాను అట అనేసి దాన్ని నువ్వు నాకు భక్తన్ గాని సఖా గాని నా నన్బన్ గాని ఉండేదానిచి నీకు చెప్పాను అట అనేసి కృష్ణర్ మొదట ఈ అధ్యాయం ఆరంభించేప్పుడు చెప్పినారు. అదేనే ఇక్కడ అని ఆ సనాతనంగా అనేప్పుడు ఆ శాశ్వతంగా ఉండే ఈ బ్రహ్మాని పట్టి బ్రహ్మాని అడంజేరు యాంతి అంటే అడంజేరు దోరు ఆ దీన్ని ఫాలో చేసేరో ఆ సనాతనంగా ఉండే దీన్ని ఆ యజ్ఞాలని అన్నిని ఫాలో చేసి ఆ దాని మిగతా ఉండే దాన్ని మట్టం వాళ్ళు ఉపయోగించారో అనుభవించారో అన్నిని ఇష్టానికి ఉపయోగించలా, ఏ మొరయో దాని బద్దటికి వాళ్ళకి నడివించి మిగతా ఉండే దాని మట్టం అనుభవించారు. మిగతా ఉండే టైం మిగతా ఉండే ఆ పొరుల్ ఇదిని మట్టు వాళ్ళు అనుభవించారు. అట్ట ఉండే వాళ్ళు ఏమి శాశ్వతంగా ఉండే ఆ సనాతనంగా శాశ్వతం అంటే ఎప్పుడు నిలైగా ఉండే ఆ బ్రహ్మాని అడంజేరు. ఇక్కడ అడంజేరు అంటే మన తిరిగి దాన్ని బాగా పురించుకోలే. అడంజేరు అంటే ఎక్కడో ఎక్కువ ఉండిపోయి ఎక్కడో ఒక తావులో పోయి వైగుండాలో లేకపోతే కైలాసాల పోయి అడంజుతురు అనే స్వర్గానికో ఏదో ఒక ఎక్కువండి వేరే తావు పోయేరు అట్టలేదు. అడంజేది అంటే ఇక్కడ అరించుకునేది పురించుకోలే. అదావదు మన పురించుకుంటున్నాము మన సిద్ధ వస్తువు నేనే ఆ బ్రహ్మంగానే ఉండాను, నేను ఆ ఆన్మాగానే ఉండాను, ఆ ఆన్మాని నాను అరించుకుంటున్నా దాన్ని బాగా పురించుకుంటున్నా అనేదే ఇక్కడ. ఆ బ్రహ్మాని క్లియరా మన పురించుకుంటూ ఆ జ్ఞానానికి ఉండే మనసు ఆ ప్యూరిఫై తూய்மை అడంజంగా ఇది అన్ని నేను ఈ కల్మసం పావాలు అన్ని నేని సకావుతుంది. మొదటి శ్లోకాలు చూసాము. ఇక ఆ కల్మసాలు అన్ని నేని మనసులో ఆ అழுக்குలు అన్ని నేని ఇంకెప్పుడు ఈ కన్నాడి మారి ఈ మనసు అవసును కన్నాడి మారి అవేప్పుడు అక్కడ ఆ బింబమానది ఆ ఆత్మస్వరూపం మనకు క్లియర్ గా తెలుసును. దాన్ని మన బాగా పురించుకుంటూ అనేదే ఇక్కడ యాంతి అనేదిలో మనం తెలుసుకోవాలి. సరే, ఇది వచ్చి మొదటి లైన్ లోడే అర్థం. రెండవది లైన్ లో న అయం లోక అస్తి
ఆ యజ్ఞస్య, అదావదు యజ్ఞస్య అంటే ఈ వేల్విలని చేసేవాళ్ళు, ఆ యజ్ఞస్య అంటే యజ్ఞాలు లేని వాళ్ళు, ఈ యజ్ఞాలు ఒక్కటినే చెయ్యని వాళ్ళు. ఇక్కడ 12 యజ్ఞాలు చెప్పినారుగా, ఇదే మరి ఏకపట్ట యజ్ఞాలు ఉంది. ఇక్కడ పర్టికులర్ ఒక 12 మట్టు కృష్ణ చెప్పిండారు. ఈ 12 దీనిలో ఒక్కటి కూడా ఇదే మరి సెల్ఫ్ డిసిప్లిన్, సుయ కట్టుపాడుగా ఉండే ఏ విధమైన యజ్ఞాలని చెయ్యని వాళ్ళు అదినే ఇక్కడ చెప్పారు. ఆ ఒక్క డిసిప్లిన్, ఒక కట్టుపాడు ఒకటి లేకుండా మనం పోన పోకులో ఉండేవాండు అటానిసి అర్థం. అట్ట ఉండేవాండు నా ఇయం లోకః అస్తి, అదావదు వాండుకి ఈ ఉలగం లేదు అని అర్థం. అట్టంటే ఏమి, ఈ ఉలగం లేకుండా పోనీ ఈ ఉలగం ఉందేగా అంటే ఏమర్థం అంటే వాండు ఈ డిసిప్లిన్ గా కట్టుపాడు, సుయ కట్టుపాడు లేని వాండుకు ఈ ఉలగాల కూడా వాడి నుంచి ఎదినే అనుభవించిందుకు వెళ్ళవదు. అదావదు ఏమర్థం అంటే సుయ కట్టుపాడు ఉంటేనే ఈ ఉలగాల కూడా మన అన్నిని ఎంజాయ్ చేసేందుకు వెళ్ళవును. ఒక మన ఏది ఒక సుఖాన్ని ఎట్టా అనుభవించేమని మన వాచ్యతే గమనించితే మన ఏం తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఒక తినేమో లేకపోతే ఒక ఇప్పుడు ఇదింతా ఏ పనులు చేతనాలు మనకు సౌర్యపడిన ఇది సుఖాన్ని ఇచ్చిన అటాని ఉండే ఏది కాని ఓరளவுగా ఆ సుయ కట్టుపాడుతో మన చేతనే మనకు దల్లో ఉండి కరెక్టాన ఆ సుఖం అనేది తవులను, లేకపోతే మన దల్లో మాట్టుకుంటాము. ముழுமையான ఆ ఎంజాయ్మెంట్ అనుభవం అనేది సుఖం అనేది మనకు తవులదు అనేదే ఇక్కడ. దేనిని ఇప్పుడు దానికి స్వామి ఏం ఎగ్జాంపుల్ ఇచ్చినారంటే, అప్పుడు రూపాయి నిండా సంపాదించాలే అటానిసి దానిలోకి నాకు ఇది ఉంటేనే నేను సౌర్యంగా ఉంటున్నా, నాకు ఈ పొరులు ఉంటేనే నేను సౌర్యంగా ఉంటున్నా అనేసి ఏకపట్ట విషయాల్ని మనసులో ఎంచుకుని దాని వెనకాతి మన పరుచుకుంటా ఉంటే ఏమవును, మన నుంచి ఆ క్షణాన్ని ఇప్పుడు ఈ క్షణాన్ని నే అనుభవించాలంటే, సంతోషంగా అనుభవించాలంటే నాకు తృప్తి ఉండాలిగా. ఆ తృప్తి ఉంటేనే నా నుంచి ఆ ఒక మూమెంట్ ని సంతోషంగా ఎత్తుకుంది వెళ్ళవును. కాబట్టి నావుడి మైండ్ ఏం చేస్తుంది, దాన్ని చెయ్యాలా దీన్ని చెయ్యాలా ఇట్ట అనిసి ఏకపట్ట దీని మనసు పోయికుంటా ఉన్నదంటే దాని వ్యవసాయాత్మిక బుద్ధిహీన్స్ మన ஏற்கனவே చూసిందాము. పిరివుపట్ట మనసు వచ్చి ఏకపట్ట పిరివుగా దాని చేసి రావాల దీని చేసి రావాలనేసి నిండా దిల్లో కాలు పెట్టింది అంటే దాని నుంచి అన్నిని ఉరుపడిగా చేసిందుకు వెళ్ళవదు. మన టైం ఎంత ఉంది, మనవుடைய திறன் ఎంత ఉంది అండ్ అటానిసిందా క్లియర్ మన యోచించుకుని దీన్ని కరెక్ట్ ప్లాన్ చేసి 24 గంటల సేపు సరిగ్గా ప్లాన్ చేసి చెయ్యచ్చు. తిట్టం వేసి కరెక్టా చేసినామంటే అది బాగా మన ఉపయోగించచ్చు. అదే ఇది ఆ ఒక తిట్ట లేకుండా ఇష్టానికి మన వాటికి తోచినంత చేసుకుపోయినామంటే మన నుంచి ఆ ఒక ఎంజాయ్మెంట్ తృప్తి అనేది రాదు. దిల్లో ఒక కాలు పెడతాం, అయ్యో ఇది కొంచెం గెల్లు ఆనక అది కొంచెం గెల్లు అది కొంచెం గెల్లు అంటే దిల్లోనేని నిలైగా మన నుంచి ఉండిందులదు. ఒక తొడర్చిగాని మన నుంచి చేసిందుకు ముడించదు. అదేంటే మనకి ఇంట్లో వేరే పనులు ఉంది అన్నిని ఈడిసి వేసుకున్నామంటే మన నుంచి అన్నిని ఒకే టయాలో చేసి ముడిచాలంటే கண்டிப்பா మన నుంచి ముడించదు. దానే ఇక్కడ చెప్పారు ఈ ఉలగం ఒక సుయ కట్టుపాడు అనేది క్లియర్ గా ఉండాలి. ఆ డిసిప్లిన్ అనేదాన్ని మనం ఇక్కడ పూరా చూసుకునే వచ్చాము. ఎట్టా మారి ఉండాల, స్వర్గంగా ఉంటున్నాలు మన స్వర్గానికి పోవాలంటున్నాలు ఏది మన ఏదిని ఎంత அளவுக்கு మన చేసేమో ఎట్ట డిసిప్లిన్ మనసుடைய పక్వం ఎట్టా పెట్టుకుంటామో, మన வாழ்க்கை ఎట్టా పెట్టుకుంటామో, మన ఒళ్ళునుடைய ఆరోగ్యాన్ని ఎట్టా అన్ని ఆరోగ్యం మన ఆరోగ్యం ఒళ్ళు ఆరోగ్యం అన్నిని ఆరోగ్యంగా పెట్టుకుంటేనే ఆ డిసిప్లిన్ గా పెట్టుకుంటేనే మన ఇక్కడ ఈ ఉలగ సుఖనేని మన అనుభవించింది వెళ్ళవును అనేదాన్ని మన క్లియర్ గా పురించుకోలే.
ఈ మనకు ఈ ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్ మన భావనలో ఆ దేవుణ్ణి ఎంచి ఆ ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్ ఉండాలి. కండిప్గా ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్ ఉంటే దేవుడికి ఆ అన్నిని అర్పణం చేసి ఒక్కొక్క செயல்ని అర్పణం చేసే ఆ భావనే అది ఉండాలి. அடுத்து డిసిప్లిన్ అంటే ఆ ఒழுக்கம் అనేది మనవుடைய అన్ని విధాల్లోని మనవుடைய ఒళ్ళునుடைய செயல்பாடுలో మనసునుடைய செயல்பாடுలో వాక్ మనం మాట్లాడే ఆ వాక్లో అన్నిలోని ఆ డిసిప్లిన్ ఒழுக்கம் అనేది ఉండాలి. అట్ట ఉంటేనే మన నుంచి అదే మరి వాల్యూస్ అంటే నర్గుణంగా ఆ గుణాలని అన్ని మంచి గుణాలని మనం ఎత్తుకొచ్చుకోలే. అట్ట చేసేప్పటికే ఈ దీని మన నుంచి ఈ உலக சுகானே మన ఓరளவுக்கு అనుభవించింది వెళ్ళవును. అట్ట ఉన్నప్పటికీ కుతహ అన్యహ అంటే ఎట్టా కొదవ సుఖాలు మనకు తగులును. ఈ స్వర్గనో లేకపోతే దానికి పైగా బ్రహ్మనో ఆ బ్రహ్మాన్ని అడంజేది అనేప్పటికి కండిపుగా ఈ అజ్ఞస్య ఒక్క డిసిప్లిన్ లేని వాడికి కండిపుగా అది వెళ్ళవదు అనేదానే ఇక్కడ చెప్పారు. అదావదు ఈ శ్లోకం మూలంగా మొదటి వరిలో ఈ యజ్ఞాలనుடைய ఆ స్తుతి అంటే దాని ప్రైజ్ చేసి దాని పారాటి చెప్పేది అనగా రెండవది లైన్ మూలంగా దాని అట్ట చెయ్యని వాడు ఏమి ప్రచనే అవును వాడికి అనే దానిని నిందా స్తుతి నింద అంటే కొరై అని అర్థం. ఏం కొరై దాని నుంచి ఏమి తప్పు వచ్చును ఏమి మంచిది వచ్చును అనే దాని ఈ శ్లోకం మూలంగా మనకు చెప్పారు. గీదలో ముక్కావాసి అట్టనే వచ్చును. ఒక செயல் చేసేప్పటికి దాని నుంచి మనకు ఏం బలాన్ని వచ్చును அடுத்து తోడుతో అది చెయ్యబోతే ఏమి ప్రచనే వచ్చును అనేది చెప్పేప్పటికి మనకు దానియుடைய ముఖ్యత్వం బాగా తెలుసును. ఇది మన அடுத்த డిసిప్లిన్ గా ఉండాలి, ఒழுக்கத்தோని ఉండాలి. ఈ యజ్ఞాలంతాని మన கண்டிப்புగా చెయ్యాలి. అదిలో అన్ని చేసి ముడిஞ்சోతనాலும் ఒకటి రెండు నాని మన வாழ்க்கைలో ఇప్పుడు ఏర్కనవే పిన్బట్టు వచ్చేము வாழ்க்கைలో దాని ఇంకా కొంచెం ఎట్టా ఇంకా బాగా చెయ్యచ్చు అనే దాన్ని గమనించి అది వచ్చి ముందర వచ్చి ఊరిగా చేతా ఉండేదాన్ని ఆ దేవుడి కోసం అనే అర్పణ బుద్ధితోని అనగా ఇంకోటి వచ్చి ఈ మనసునుடைய పక్వాని కోసమని దాన్ని చేసేట్గా పెట్టుకోలే. అదే భయం మనవుடைய బలం వచ్చి ఇక్కడ వేరే ఏదో బలం ఎదురు చూసి మన చేయలా. ఇక్కడ వచ్చి మనసునుடைய పక్వం ప్యూరిఫికేషన్ తూய்மையே ఇక్కడ ముఖ్య బలంగా మన ఎంచుకు దీన్ని చేసేము. అట్ట దీన్ని చెయ్యాలా అనేదాన్ని ఇక్కడ చెప్పినారు. అనగా ఇంకా ఇంకొకటి వచ్చి దీనిలో అన్నిని ఏమి இதுல 3 சுசமிகா அதாவது ఏ టైప్ లో క్వాంటిటీ క్వాలిటీ డైరెక్షన్. క్వాంటిటీ అంటే అళవు, ఎంత అళవు దాన్ని చెయ్యాల. క్వాలిటీ అంటే ఎంత తరంగా దాన్ని చెయ్యచ్చు, మురైపడి దీన్ని చెయ్యాల. డైరెక్షన్ ఏ డైరెక్షన్ కోసం అదావదు మోక్షాని కోసం మన ముక్తి కోసం అనేదాన్ని ఆ ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ మనసునుடைய ఆ పక్వాని కోసం దీన్ని చేసేమో. ఇది ఇంత మన నోకాలో కండిపుగా ఉండాల్సింది. అదావదు ఏది చేసినాலும் ఏనో దానో అటానిసి చెయ్యకుండా ఆ వழிமுறைப்படி ఏమి విధిகள் అటానిసి శాస్త్రాలు మనకు ఇచ్చిందో దాని మన మనసులో పెట్టుకుని ఆ ధర్మ వழிపడి మన నడుచుకోలే అనేదానే ఇక్కడ ముఖ్యంగా చెప్పారు. దీని ఇంకోతరు చూస్తా యజ్ఞ శిష్ట అమృత భుజః యాంతి బ్రహ్మ సనాతనం న అయం లోకః అస్తి అయజ్ఞస్య కుతః అన్యః కురు సత్తమ. కురు సత్తమ అంటే కురు వంశాలో పుట్టినవాండే సత్తం. కురు సత్తం అంటే దానిలో సిరంద ఉండేవాడు, కురు వంశాలో సిరందు ఉండేవాడు దోండు అర్జునన్. ఈ కురు గౌరవాల్లో
సిరందవాండే అటానిసి అర్జునని చెప్పి ఇదిని చెప్పారు. ఏం చెప్పారు? హే అర్జున, హే కురు సత్తమ, కురు వంశాల్లో సిరంద ఉండేవాండే ఈ యజ్ఞ శిష్ట అమృత భుజగ, అదాவது యజ్ఞాలో ఈ 12 యజ్ఞాలో మిగత ప్రసాదంగా ఆ అమృతం అంటే అట్ట చేసి దల్లో మిగత ఉండే ఆ కాలం నేరం సెల్వం ఏది ఉందో దాని భుజగ దాని అనుభవించేవాండు ఏం చేసేది? బ్రహ్మ సనాతనం, బ్రహ్మ సనాతనం అంటే ఎప్పుడు నిలైగా ఉండే మారకుండా నిలైగా ఉండే ఆ బ్రహ్మాని అడంజేయండి. అడంజేయండి అని ఎప్పుడు మనం ఏమెత్తుకోలే దాన్ని పురించుకున్నాండి అంత அளவுக்கு மனப்பக்குவம் ஆண்டுக்கு ஒத்துந்தி கொஞ்சம் கொஞ்சம் காணி அதாவது மனப்பக்குவம் ஒத்தனே அடுத்து ஞானம் புரிஞ்சுக்கு ஆரம்பிச்சுன்னு ఆ పక్వాన్ని వాండు అడంజేయండి. వాండుకుండే ఆ అధికారిత్వం అనేది వాండుకు వచ్చును. அடுத்து ந அயம் லோகக, ఈ ఉలగం కూడా నా అస్తి వాండుకు లేదు. దేనించి వాండుకు లేదు అంటే వాండు ఆ సుయ కట్టుపాడో ఒక ఒడుకనో ఎద్దినే వాండుకు లేని దానించి వాడి నుంచి ఈ ఉలగాన్ని కూడా సంతోషంగా అనుభవించేందుకు వెళ్ళవుదు. ఒక్కొక్క క్షణాన్ని మన సుఖంగా సంతోషంగా అనుభవించింది వెళ్ళవును. ఎప్పుడు ఆ తృప్తి అనేది మన మనసులో ఆ సుయ ఒడుకం అనేది మనకు మనసులో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అన్నినేని మనం ఎట్టా ఎంచుతాం, దేనినేని ఒక నెగటివ్ గా ఎదుర్మறைగా ఎంచకుండా అన్నినేని నేర్మறைలో అదాவது అన్నినే మంచిదానికే ఇది ఈశ్వర ప్రసాదం అటాని ఎంచుకుని దాని అన్నినేని మన యాగంగా యజ్ఞంగా వేల్విగా మన చేసేము. ఈశ్వర అర్పణం గాని వచ్చే బలంలాని ఈశ్వర ప్రసాదం గాని ఎంచి మన మురయాన ఆ வாழ்க்கைని నడిపించేప్పుడు ఇక్కడ ఈ అట్ట వాంటికే ఈ ఉలగనేని వాంటికి ఉలగాలో ఒక్కొక్క క్షణాన్ని వాడు సంతోషంగా తృప్తిగా అన్నిని ఎంజాయ్ చేయచ్చు. ఆ అట్ట లేని వాటిగా అజ్ఞస్య అంటే ఆ యజ్ఞస్య యజ్ఞ ఆ వేల్విలాని చెయ్యని వాటికి కుతహ అన్యహ, అన్యహ అంటే వేరే ఈ ఉలగం మట్టులా ఆ మేలులగాని వాటికి దొరకదు అనగా ఆ జ్ఞానాన్ని వాడి నుంచి అడంజిందుకు వెళ్ళవదు అనేదాన్ని 31లో చూసాము. அடுத்து 32లో ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. சரி, ஏவம்ட்ட இவ்வாறு இட்டா எட்டா ఈ బహువిధా యజ్ఞాః ఇట్ట మారి ఏకపట్ట బహువిధా యజ్ఞాః ఇక్కడ 12 చెప్పిండారు. ఇది మారి ఎంతో వగవగగాని మనిషిలో వచ్చి వాళ్ళ மனப்பக்குவம் వాళ్ళ சூழ்நிலை అన్నికి తగ్గట్టు వాళ్ళు ఒక కట్టుపాడు సుయ కట్టుపాడు అనేది వాళ్ళు చేసుకుంటున్నారు. అట్ట ఎన్నో విధమైన వేల్విలు ఉంది అట అనేసి ఇక్కడ చెప్పారు. ఇట్ట మరి పల వగైల బహువిధ అంటే పల వగైలో ఉండే యజ్ఞాహ అంటే ఆ వేల్విలు యజ్ఞలు వితతా బ్రహ్మణః ముఖే వేదనుடைய వేదం అంటే ఇక్కడ బ్రహ్మణః అంటే వేదం అర్థం. ఈ వేదం ఏ రిక్ యజుర్ సామ అధర్వణ చెప్పేమేగా ఆ వేదాలలో ముఖే అంటే దల్లో ఆ ముఖం అంటే వాయి అంటే అర్థం. వాయి లేకపోతే ముఖం ఫేస్ అనే అర్థం ఉంది. ఈ వేదాలో ఉంది అర్థం. వితతాహ అంటే విருந்து పరందు అన్ని తావులోని చెప్పిండారు. ఎట్టా ఉండాల, ఎట్టా డిసిప్లిన్ ఉండాల, ఎట్టా ఒழுக்கతోని మన செயల్ని చెయ్యాల అనే దాన్ని ఈ వేదాలలో అన్ని తావులో చెప్పిండారు. దానిలో ఒకటిని మన ఎన్నో విధాలలో చెప్పిండారు.
దాని మన ఇష్టానికి మన చెయ్యకుండా శాస్త్రాల ఏం చెప్పిందో దాని మన కడపిడిచాలి అనేదానే ఇక్కడ చెప్పారు. ఇట్లా ఏకపట్ట యజ్ఞాలు శాస్త్రాల్లో ఉంది. దానిలో మన నుంచి ఏముడుతుంది, మనవుடைய మనపక్వం, మనవుடைய సూழ்நிலை దానికి తగ్గట్టు మన చూసేసి 1, 2, 3, 10 ఎన్ని ఆ విషయాల్ని మన నుంచి చేసింది ముడిందో దాన్ని మన చెయ్యాలి అనేదాన్ని. అది ఏకపట్ట ఉంది, దాన్ని మన చెయ్యాలి. సరే, ఇది అన్ని నేని ఇట్టా వేదాల చెప్పిన అన్ని నేని కర్మజాన్ విద్ధి తాన్ తాన్ సర్వాన్. తాన్ సర్వ అంటే అట్ట వేదాల ఉండే ఆ బహువిధ యజ్ఞాక వేరే వేరే విధంగా పల వகைగా ఉండే ఈ యజ్ఞాలు అన్ని నేని తాన్ సర్వాన్ అவைகள் అన్ని నేని. సర్వాన్ అంటే అన్ని నేని, అది అన్ని నేని కర్మజాన్. కర్మజాన్ అంటే ఈ కర్మాలోండే తోండ్రింది. కర్మం అంటే ఇక్కడ వచ్చి ఒళ్ళు, ఈ కర్మத்திலிருந்து ఈ ఒళ్ళు మనసు వాక్ ఈ దీని ఈ ఉడల్ మనం వాక్ ఈ దిల్లో దాని செயల్లోండే కర్మ అంటే செயల్ని అర్థం. ఆ செயల్లోండే ఇది అన్ని నేని పుట్టింది అని అర్థం. మనం వచ్చి ఇప్పుడు యజ్ఞాలు అన్ని నేను యోచిచుండా. జప యజ్ఞం అంటే దేన్ని చేసేమో, ఒకటి మనసులో చెయ్యాలా లేకపోతే నోటో చెయ్యాలా అనగా ఇప్పుడు ఆహార నియమాలంతా చెప్పేప్పుడు అదిని మన ఈ ఒళ్ళుతో చేతము అన్ని నేను ఒకటి ఒళ్ళుతో చేసేదలోను లేకపోతే మనసులో చెయ్యాలా లేకపోతే వాక్ మన నోటో చేసేము. సద్వేష్ పారాయణం చేసేది ఇంత నోటో చేసేము. ఇప్పుడు యాత్ర దేశాంతరంతా పొయ్యేదిక అన్ని యాత్రలంతా తీర్థయాత్ర అని చెప్పేదిక అట్ట మారింత పొయ్యేది ఇంత అని ఒక యజ్ఞనే. ఆ యజ్ఞం అనేప్పుడు అక్కడ ఒళ్ళుని పెట్టి మన పని చేసేము. అదే మరి పూజలంతా చేసేమి దేవుడికి పూజలు అన్ని చేసేది, పువ్వు ఎత్తుకొచ్చేది, దానికి ఉండే తయారు పడితేది, దానికి ఏం ప్రిపరేషన్ తో చేసేమో, నైవేద్యం చేసేది అనగా తావు క్లీన్ చేసి దేవుడికి సందనం కుంకుమ పెట్టి అన్ని చేసేది. అది అన్ని నేని ఒళ్ళుతో చేసే యజ్ఞం. ఇట మరి మన అన్ని ఏమేం మన செயల్లు చేసేమో అన్ని నేని ఒకటి ఒళ్ళుతో చేసిందలోను లేకపోతే నోటితో మన నోట చెయ్యాల లేకపోతే మనసులోగా చెయ్యాల. మనసులోగా చేసేది జపం ధ్యానం, మనసాల జపం చేసేవి ఆ జపం చేసేది అట్ట మరి దాని అన్ని నేని మనసులో చేసే జపాలు చేసే యజ్ఞాలు. ఇట్ట ఈ 3 విధాలోనే మన செயల్ని చేసింది వెళ్ళవును. అది వచ్చి దీనితో తొడర్బు దల్లోండే ఆ செயల్లోండే ఇది అన్ని నేని ఈ యజ్ఞాలు అన్ని నేని పుట్టింది అనేదాన్ని మన తెలుసుకోలే అటనే. దేనికి దీన్ని తెలుసుకోలే? కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్. తాన్ సర్వ అంటే ఈ విషయాలు అన్ని నేని ఈ యజ్ఞాలు అన్ని నేని செயల్లోండే పుట్టింది అనేదాన్ని తెలుసుకో అటనే. ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. అట్ట తెలుసుకుని ఏవంటే ఇవ్వారు జ్ఞాత్వా అరిందుకుండు ఇట్ట తెలుసుకుని విమోక్ష్యసే. విమోక్ష్యసే అంటే నువ్వు తీమైలోండి విడిపడుకో. తీమైలోండి అంటే ఇక్కడ ఏమి ఆ మోక్షాన్ని అడంచుకో, ముక్తిని అడంచుకో అటనేసి అర్జునర్కి కృష్ణర్ చెప్పారు. అటంటే ఏమి అదెట్ట దీని అన్ని కర్మాలండి పుట్టింది అటని తెలుసుకుంటే ఎట్టా మన ముక్తిని అడంజుతాము అంటే ఈ ఒళ్ళు మనసు ఈ వాక్ నోరు ఇది అన్ని నేనే అదియే செயల్ని చేతుందే తవిర ఈ ఆన్మ అనేది ఏ విధమైన செயలును చెయ్యలా అనేదానే ఇక్కడ ఇండైరెక్ట్ గా మెన్షన్ చేసేరు. దీని మూలంగా ఏం చెప్పారు మనకి? ఈ ఒళ్ళే అన్ని పనులు చేతుందే తవిర పోగా ఉండే ఆన్మ అది చూసుకుంటా సాక్షిగా మాత్రంగా అన్నిని గమనించుకుంటా ఉండే తవిర అది செயల్ ఏది నేని
చేసేది లేదు, అది సాక్షి మాత్రంగానే ఉంది. దాన్ని మనం పురించుకునేప్పుడు మనం వచ్చి ఈ எது செயல் சேர்த்துந்தோ அதே தானுடைய பலனை அனுபவிச்சுன்னு. ஆத்மா செயல் செய்யని దానించి ఆ ఆత్మ ఏ విధ బలాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. ఈ ఆత్మ ఈ ఒళ్ళులోండి వేరే అనేదాన్ని మన పురించుకోలే. ఇక్కడ వచ్చి ఆ ఉలగ బంధాలోండి మన అట్ట ఎంచేప్పుడు ఆ ఒంటో ఈ ఒళ్ళు నోరు దీనిలో ఉండే అభిమానం అనేది మనకు తక్కువ విందుకు ఆరంభించును. అదావదు దాని స్వభావాలో అది దాని పనిని చేస్తుంది. గుణాహ గుణేసు వర్తంతే సుసమిక. అదావదు ఆ స్వభావాలో అది పని చేసి దానుடைய బలాన్ని అది అనుభవించుకుంటుంది. ఇప్పుడు మన బాగా తిండిలో కరెక్ట్ చేసి పెట్టుకున్నాముంటే మన ఒళ్ళు ఎట్టా ఉంది செயல், అదావదు మన తిండి అన్ని కరెక్ట్ పెట్టి మురైగా నియత ఆకారం చేసేప్పుడు ఏమవును, ఈ ఒళ్ళు ఆరోగ్యంగా ఉంది. அடுத்த మన ఈ యజ్ఞం ఏం చేసేము, కరెక్టా మన సరియాన ఫుడ్ ని మన ఇచ్చేము. నియత అంటే కరెక్టాన మురే ఒక మితంగా ఉండే ఆహారాన్ని ఒక ఒழுக்கంతోని ఆ ఆహారం ఒழுக்கం పెట్టి మన అసూయ కట్టుపాటుతో మన ఈ శరీరానికి ఆహారం ఇచ్చేప్పుడు ఆ ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది. దాని ఈ ఆన్మ సూతా ఉండి అంతేనే తవిర ఈ ఆన్మకు దానికి సంబంధం లేదు. అట్ట పురించుకోవాలి. ఒక్కొక్క వేల్వి అనేది వచ్చి దాని విషయాలలో అది పనిచేసి దానుடைய కట్టుపాడుని ఎత్తుకొచ్చేప్పుడు దానిలోండి వచ్చే బలాన్ని అది అనుభవించుకుంటుంది. ఆ పెర్ఫెక్షన్ ఒழுக்கம் అనేది దోరుకు కావాల, ఆన్మాకు ఒழுக்கம் కావాల్సిందిలా. ఈ ఒళ్ళుకు దాని విషయాలలో ఆ செயல் చేసేప్పుడు ఆ ఒழுக்கம் ఉంటేనే ఆ సరియాన బలను దానికి తగులును. ఈ మనస్సు ఒழுங்கா ఉంటేనే ఆ మనస్సుకు ఆ నిమ్మది అనేది తగులును. అట దాని విషయాలలో అది ఇప్పుడు కన్నును ఎత్తుకున్నాముంటే కన్ను దాని విషయాలలో సరిగ్గా ఉంటేనే ఎంత అలవు చూడాలా ఏం చూడాలా అనేది ఇంత కరెక్ట్ పెట్టుకుంటేనే ఆ కన్నుடைய ఆరోగ్యం అనేది సరిగ్గా ఉన్ను. దానే ఇక్కడ చెప్పారు. దీనికి ఆన్మాకుని సంబంధల ఆ ఒక అది దానిடைய செயல் అనేదిలోండి ఉరువవుతుంది అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఈ కర్మలోండే ఈ యజ్ఞాలు అన్నినేని ఉరువవుతుంది. ఈ యజ్ఞాలన్నీనేని ఎక్కడ ఉంది, ఈ செயల్లోండే ఉత్పత్తి అవుతుంది అనేదాన్ని మన తెలుసుకోలేదు. దేనియుடைய செயல் ఈ కర్మ అనేప్పటికి ఆబ్జెక్ట్ గా ఉండే ఈ అనాత్మగా ఉండే ఈ కర్త, అదావదు ఈ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఈ ఆన్మ. ఈ సబ్జెక్ట్ అక్కడ ఒక్కటినే చేసేది లేదు. ఈ ఆబ్జెక్ట్ లే అది దాని పనిల్ని చేసి దానే మన కర్మ. మన దీనిలో చూసామిక కర్మ కర్త కర్మ అనేది ఆ కారకం అనేదిలో చూసామిక కర్త కర్మ కరణం అటానిసింత చూసాము. దీని చూసేప్పటికే ఈ కర్మ అనేది ఆబ్జెక్ట్ పొరుల్ అనాత్మగా ఉండే మన ఈ ఆన్మాకు పొరుల్గా ఉంది. ఆన్మ అనేది సబ్జెక్ట్ ఉణర్వుగా ఉండాను. ఈ ఉణర్వు ఈ పొరుల్లాని అన్ని సూతుంది. ఈ పొరుళ్ళే ఈ செயల్ ఈ యజ్ఞాల్ని పూరం చేస్తుంది. చేసి దాని ఆరోగ్యాన్ని అది ఎత్తుకొచ్చుకుంటుంది అనేదాన్ని ఈ ఆన్మ సాక్షిగా మాత్రం చూతా ఉంది. ఇట్ట తెలుసుకునే ఇప్పుడు అంటే దాన్ని పురించుకునేప్పుడు వాడు ఏమి ఈ మోక్షాలోండి వాడు ఈ మోక్షాన్ని అటెంచేయండి. ఆ విమోక్షసే ఇట అరించుకుని పురించుకుని వాడు ఈ ముక్తిని అడంచేయండి. అదావదు దీనిలో ఇంకొకటి స్వామి చెప్పినారు. ఒక ట్రైన్ లో మన ఒక తావుకు పోయేము అంటే
అక్కడ ఎక్కడ దివాలే, ఇంకొక ట్రైన్ ఎక్కడ మార్చాలే అనేది మనకు క్లియర్ గా ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి. ఇప్పుడు ఇక్కోండి మన ఢిల్లీ పోయేము అంటే ఎడైలో ఏదో ఒక తావులో ట్రైన్ మార్చాలే, మెడ్రాస్ లో పోయి అక్కడ ట్రైన్ మార్చాలే అంటే అది మనకు తెలాలే. చెన్నైలో ఈ తావులో ఈ ట్రైన్ పోయి నిలుసును, అక్కడ ఆ తావులోండి ఈ ప్లాట్ఫామ్ లోండి ఇంకో ప్లాట్ఫామ్ పోయి ఆ ట్రైన్ లో మన ఎక్కాలి. ఆ ట్రైన్ పేరేమి, అది ఎప్పుడు బయలుతుంది, అది అన్నినే మనకు తెలిసిండాలే. ఆ వివరాలంతా తెలుతనే ఏ తావుకు పొయ్యేమో ఆ డెస్టినేషన్, అదావదు మన పొయ్యి అడంజే తావు ఎది, ఏ డైరెక్షన్ లో పొయ్యేము, ఎట్టా పోవల, దానిuடைய రూల్స్ ఏమి, అదింతా మనకు క్లియరా తెలిసిండాలే. ఇక్కడ మనకు ఏమి తెలుతుంది అంటే మన ఈ ఉడల్ మనస్సు ఈ వాక్ ఇదింతాని ఆ ప్యూరిఫికేషన్ కి మనస్సుని కర్మయోగం మూలంగా దాని మనకు మనస్సుని తూய்மைப்படுతే దానికి దీనింతా యూజ్ చేసేము. ஆனக்கு ఒక టైం వెనక అదింతా ముడిஞ்ச ఆ ఓవరளவுக்கு ఆ బాగా తూய்மை ఆ మెడ్రాస్ వచ్చి సేరిసిందింట, చెన్నై పోయి సేరిసాముంట. ఆ ట్రైన్ లోండి దిగి రావలే, కర్మయోగం అనేదిలోండి దివి జ్ఞాన యోగానికి మన ఆ విచారం అనే దానికి మన రావలే. దాన్ని ఉడిసి నేను ఈ ట్రైన్ లోనే కూండి ఉంటును అంటే ఆ ఢిల్లీని పోయి మన అడంచిందుకు వెళ్ళవదు అనేదానే ఇక్కడ చెప్పారు. ఎంత దూరం పోవల, ఏం చెయ్యాలి, ఏం చేస్తా ఉండాము, మన అంత அளவுக்கு రీచ్ చేస్తామా, చెన్నై దాకా కరెక్టా పోయి సేరిసామా, ఇంకా లేకపోతే కొంచెం దూరం పోవాలనా అనేది ఇంత అని మనకు క్లియరా తెలాలి. அதே மாதிரி ఇక్కడ మనuடைய మనసులో ఏ విధమైన రాగద్వేషం, విరుపు వెరుపు అనేది ఒక ఎదుర్బార్పులు, విరుపు వెరుపులు అనేది ముழுமைగా అది నీంగేదాకా మన కర్మయోగం చేసే అవ్వాలి. అది చేసుకుంటా అని జ్ఞానయోగాన్ని మన ఆరంభించినాము. ఫుల్ మనకు ఆ ప్యూరిఫికేషన్ వచ్చింది. ఏ విధమైన విరుపు వెరుపు ఎదినే ఒక ఎదుర్బార్పు ఎదినే లేదు, మన అట్ట ఉండే నిలమైకి వచ్చేప్పుడు జ్ఞానయోగం మట్టుం సాను. దాని వెనకాని కర్మయోగం అనేది మన చేయాల్సిన అవసరం లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అదావదు మనకి ఈ செயல் చేసేప్పుడు మనకు మనసులో ఆ హర్ట్ నే, కర్త అనే, భోక్త అనే ఫీలింగ్ తా ఉండప్పుడు మనకు మన మనసు ఏం చేస్తుంది, అయ్యో ఇట్ట మారి చేస్తామే, ఇట్ట చేసింటే బాగుండినే అటానిసింత ఎన్నాళ్ళంతా హర్ట్ గిల్ట్ దీని మోటే మనం చూసిందాము. అదావదు మన మనసు ఒక వర్తపడేది అనగా ఒక గిల్ట్ అంటే ఒక మారి అయ్యో మన ఇట్ట చేసిందా కూడా అట్ట చేసిందాచమే ఒక గిల్టీ ఫీలింగ్ ని చెప్తామే. ఇంకా ఆ ఉణర్వులంతా వచ్చింది ఛాన్స్ ఉంది. செயல் చేసేప్పుడు అదింతా కండిపా రానే చేసిన ఆ செயల్ని మనం ఏం చేసేమో సాక్షిగా ఉండుకుని ఈ ఒళ్ళు చేతుంది దాన్ని మన దేవుడిగా అర్పణించేమో అనే ఆ భావనతో మనం చేసేప్పుడు కొంచెం కొంచెంగా అది ఆ పెర్ఫెక్షన్, ఆ ముழுமை తన్మైకి అది అడజుకునే వచ్చును అనేదానే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. ఏవం బహువిత యజ్ఞాக, இவ்வாறு பகுவித అంటే ஏகப்பட்ட வேற பல வகையான யஜ்ஞாக అంటే వేల్విలు బ్రహ్మణః ముఖే వితతాహ, బ్రహ్మణః అంటే వేదాలలో, వేదాలలో వితతాహ అంటే పరవి ఉంది, ఏకపట్ట ఇది దానిలో చెప్పిండారు అని అర్థం. కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ అది అన్నిని దెల్లోండి ఉదిచింది, ఆ செயల్లోండే ఉదిచింది అనేదాన్ని మన తెలుసుకోలే. అట్ట తెలుసుని జ్ఞాత్వ అంట అరిందు అని అర్థం. ఏవం జ్ఞాత్వ ఇవ్వారు అరిందు విమోక్ష్యసే, ఈ తీమైలోండి, ఈ సంసారాలోండి, ఈ బంధాలలోండి మన విడుబడుకో అటనిసి విడుబడుగాలే అటనిసి విడుబడువాయ్ అటనిసి అర్జునునికి కృష్ణ చెప్పారు. టైం అయింది.